వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. మామూలుగా రాసుకుని చెప్పే ఇంట్రొడక్షన్లు అంటే ఇన్నేళ్ళు ప్రయాణం చేసి తన ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. బికాస్ ఇవాళ ఇంటర్వ్యూ స్ట్రైట్ అవుట్ ఆఫ్ మై హార్ట్. నా చావు నేను చస్తా అని బయలుదేరిన ప్రియదర్శి తన చావడమే కాకుండా ఇంకా చాలామందిని చంపుతూ, అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ ఐడియాలజీని కూడా చంపుతూ కొత్త తరహా హీరోయిజం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 సుమోలు ఎగరేస్తేనే హీరోయిజం కాదు, 100 మందిని ఒక్క చేత్తో కొడితేనే హీరోయిజం కాదు, ఇది కూడా హీరోయిజం అని చూపిస్తూ హీస్ మేడ్ ఎ వెరీ వెరీ యూనిక్ పాత్ ఫర్ హిమ్సెల్ఫ్. పెళ్లి చూపుల నుంచి ఇప్పుడు సారంగపాణి జాతకం, అండ్ మధ్యలో నేను మిస్ కాలేని విషయం కోర్ట్ ఫిల్మ్ నేను 3 సార్లు చూశాను ఇంట్లో. సో ఐఎమ్ హియర్ విత్ ప్రియదర్శి, వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ. నమస్తే. Thank you so much. That's a great introduction. Thank you. సో ఐ మీన్ ఎవ్రీ బిట్ ఆఫ్ వాట్ ఐ సెడ్. సో కంగ్రాచులేషన్స్, మీరు ఇలా ఎదిగిపోయారు. Thank you. Thank you so much. సో Thank you. సారంగపాణి జాతకం కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, మీరు అసలు వాట్ అ కాంబినేషన్. Yeah. I think నేను కూడా I've been dreaming to work with Mohan garu for a long time. అంటే ఐ రిమెంబర్ దట్ వన్ డే ఒకసారి ఆయన మా యూనివర్సిటీకి వచ్చి ఒక లెక్చర్ ఒక చిన్న వర్క్షాప్ కోసం వచ్చారు ఆయన. అప్పుడు చూసి మేము అబ్బా ఈ మనిషి నా ఎంతో పని చేయాలి ఎప్పుడైనా అని. అంటే అప్పటికి అష్టాచమ్మ రిలీజ్ అవ్వడం, తర్వాత చాలా సినిమాలు, గ్రహణం వాజ్ ఆల్సో అప్పటికే నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయన. సో అలా డ్రీమ్ అది కంటిన్యూ అయ్యి ఇప్పుడు సారంగపాణి జాతకంతో ఇలాగా డ్రీమ్ కేమ్ ట్రూ. కానీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కిక్ మీకు యాక్టింగ్లో ఉండడం, అనే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండడం బిగ్గెస్ట్ కిక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫేమా, యాక్టింగ్ రోలా, డైరెక్టర్సా, లేకపోతే ఫైనలీ మనీయా? వాట్ ఈస్ ఇట్ దట్ బ్రింగ్స్ యూ హియర్? ఐ థింక్ ఐ రిమెంబర్ దిస్. అంటే ఇప్పుడు చాలా రకాలుగా ఉంటుంది ఆ ఫీలింగ్, బట్ ఐ థింక్ ఐ రిమెంబర్ దిస్ వన్ మూమెంట్. నేను బలగం చేసిన తర్వాత ఒకరోజు సిరిసిల్ల వెళ్ళినప్పుడు మళ్ళీ ఐ థింక్ ఒక ఆయన వచ్చి ఫుల్ ఇట్లా చాలా ఎమోషనల్ అయిపోయి, సార్ థ్యాంక్ యూ సార్, మీ సినిమా వల్ల మళ్ళీ మేము బ్రదర్స్ మేము కలిసినాం, పోయి మాట్లాడుకున్నాం అని అన్నాడు. సో అప్పుడు దాకా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అది ఇది అనుకునేవాళ్ళం, బట్ సినిమా యాజ్ అ సోషల్ చేంజ్ చూడడం అనేది దట్ గేవ్ మీ అన్ అల్టిమేట్ కిక్. అండ్ అప్పుడు దాకా మనం నమ్మిన సిద్ధాంతాలు, మన ప్రిన్సిపల్స్ అన్నీ ఒక్కసారి ఇట్ బికమ్స్ ఒక రీపర్పస్ తీసుకుంటాయి కదా. సో నవ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ సినిమా ఆర్ ఆర్ట్ కెన్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ ది సొసైటీ, ఆర్ ఇట్ క్వశ్చన్స్ యువర్ ఐడల్స్, ఆర్ ఇట్ క్వశ్చన్స్ యువర్ మొరాలిటీ. ఒకవేళ అది కనుక సినిమా చేయగలిగితే, ఐ థింక్ నా ద్వారా అది జరగగలిగితే. మీకు అన్ని పడ్డం కూడా అలాంటి క్యారెక్టర్సే పడ్డాయి అంటే ఒకటి లక్కీగా అది కూడా జరిగింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ ఫిలిం దట్ ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్. సో యా, మల్లేశము, బలగము, ఇంకా అసలు ఇంకా మెయిల్ కానీ, లేకపోతే లూజర్ అనే వెబ్ సిరీస్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి మధ్యలో చేశాను. సో బట్ యా, ఇప్పుడు రీసెంట్లీ కోర్ట్ అయితే కానివ్వండి, కోర్ట్ అయితే అసలు అల్టిమేట్ ఖతర్నాక్. యా చాలా వ్యాలిడ్ పాయింట్స్ని క్వశ్చన్ చేశారు ఆ ఫిల్మ్లో. అండ్ మీరు ఆ క్యారెక్టర్లో ఉండడం చాలా కన్విన్సింగ్గా ఉంది. బికాజ్ మీరు అంటే ఏం చేయాలో తెలియక తీసుకున్న డెసిషన్ అది, టు టేకప్ దట్ కేస్. బట్ అది చాలా చక్కగా అమరిపోయింది, మీ టాలెంట్ బయటకు రావడం, అది బ్యూటిఫుల్. ఇది నా ఫేవరెట్ షాట్ ఏంటి తెలుసా? ఎంత న్యాచురల్గా రియల్గా కనిపించారా మీరు. మీ ఫ్రెండ్ వచ్చి నాకు కేసు వాదించడానికి వచ్చిందని చెప్పి వాళ్ళు ఆటో దిగుతుంటే వస్తారే, అప్పుడు వచ్చినప్పుడు మీరు చేసుకో, బాగా చేసుకో, బాగా డూ వెల్ అని చెప్పి పంపిస్తారు కదా, అట్లే మాట్లాడతాం మనం ఫ్రెండ్స్ కదా. ఇట్ వాజ్ సో రియల్ దట్ హోల్ సీన్. సో అది బట్ సో సారంగపాణి జాతకం, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఎర్లియర్ మూవీస్? ఆర్ ఇక్కడ ఎలా ఉంది మీకు ఏమైనా కొత్తగా ఏడ్చే, గట్టిగా అరిచే డైలాగులు ఏమైనా వచ్చాయా? అలా కాదు. ఐ థింక్ బిఫోర్ నేను ఎలా చేయడం అంటే కూడా ఐ థింక్ ఐ షుడ్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇంద్రగంటి గారి వరల్డ్ ఆఫ్ క్రియేటింగ్ కామెడీ. ఒక అంటే మనం జంధ్యాల గారి ఎరా చూసాము. నవ్ ఐ థింక్ దెర్ ఇస్ దిస్ మోహన్ గారు ఎరా వేర్ హీస్ క్రియేటింగ్ కామెడీ అండ్ క్యారెక్టర్స్ ఇన్ అన్ ఎంటైర్లీ న్యూ మోడర్న్ పర్స్పెక్టివ్లో. ఎవ్రీడే క్యారెక్టర్స్ని చూడడం అనేది ఆయన చేస్తున్నారు. దట్ ఫీల్స్ వెరీ, అదొక కొత్త ప్రపంచంలోకి నేను ఎంటర్ అవుతున్నానట్టు అనిపించింది. అండ్ నేను వారితో చేస్తున్నప్పుడు ఏంటంటే హాస్యాన్ని లేకపోతే హ్యూమర్ని ఒక కొత్త దృక్పథంతో చూడడం, అది నాకు కొత్తగా అనిపించింది. అంటే ఒకవేళ నేను జాతిరత్నాలు చూసినా కానీ, లేకపోతే మీరు పెళ్లి చూపులు చూసినా కానీ, లేకపోతే బ్రోచేవారు ఎవర్రా, లేకపోతే ఏదైనా నేను ఇంతకుముందు చేసిన ఏదైనా కామెడీ ఫిల్మ్స్ చూసినా కానీ,
వాటిల్లోకి దీనికి తేడా ఏంటి అని చెప్పాలనుకుంటే హౌ ఐఎమ్ లుకింగ్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ ఇన్ అ మచ్ మోర్ హ్యూమరస్ వే. ఇప్పుడు జాతిరత్నాల్లో ఒక విధమైన సెటైర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు అల్టిమేట్ ఫిల్మ్ అది. యా అంటే అరే పెట్రోల్ రేట్ రోజు రోజుకు పెరుగుతుందంటే ఎంత పెరిగినా నేను 100 రూపాయలే కొట్టిస్తాను రా. సో అంటే యు ఆర్ లుకింగ్ అది సిచ్యువేషన్ మనకి ఎంత డయర్గా ఉన్నా సరే యూఆర్ లుకింగ్ ఎట్ ద హోల్ ఒక సెటరికల్గా దాన్ని తీసుకొని లేకపోతే ఒక హాస్యాస్పదంగా దాన్ని కన్సిడర్ చేసి మనం ముందుకెళ్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో దట్ ఈస్ దట్ పాయింట్ వేర్ నథింగ్ ఎవర్ హర్ట్స్ యూ ఎనీ మోర్. యూ హెవ్ మేడ్ పీస్ విత్ ఇట్. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ వస్తున్న సందర్భాలని, వీడికున్న నమ్మకాలని, వీడికున్న ప్రిన్సిపల్స్ని పెట్టుకొని దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నాడు అనేది తీసుకొని వస్తే ద డార్క్ కామెడీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, అంటే పాత్ర ఇప్పుడు కన్యాశుల్కం లాగా ఆ పాత్రలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ చూసేవాడికి అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట. సో ఐ థింక్ యూ కెన్ రిలేట్ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్ అట్లా. యా నువ్వు యాక్చువల్లీ నేను అడగబోయే క్వశ్చన్ నెక్స్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ సెన్సిబిలిటీస్ని ఆ జీవితంలోని ఆ ఫ్యాబ్రిక్ని టచ్ చేసే రోల్స్ ఎక్కువ మీకు వచ్చేసాయి. వెదర్ ఇట్స్ సీరియస్ క్యారెక్టర్ ఆర్ కామెడీ క్యారెక్టర్. సీరియస్ కూడా చేశారు మీరు, కోర్టులో ఇస్ అ సీరియస్ క్యారెక్టర్ రిలేటివ్లీ. అలా మీరు గతంలో కూడా చేస్తున్న క్యారెక్టర్స్. బట్ ఒక గాగుల్స్ పెట్టుకుని మీ షూ మాత్రమే చూపిస్తూ బండిలోంచి దిగుతుంటే లో యాంగిల్ కెమెరాలో బిల్డప్ ఇచ్చి ఒక బీడీ ఇలా తీసి అలాంటి రోల్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? అది మనం ఎలాంటి ప్రపంచంలో అలాంటి క్యారెక్టర్ సృష్టిస్తున్నాం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అంటే నేనేం నమ్ముతానంటే వాయిలెన్స్కైనా లవ్కైనా లేకపోతే మన జీవితంలో ఉండే నిత్యంగా మనం వాడే ఈ నవరసాలు ఏదైనా ఒక రీజన్ నుంచే వస్తాయి అనేది నా ఉద్దేశం. వాయిలెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ అ రీజన్, యాంగ్రీ కమ్స్ అవుట్ ఆఫ్ అ రీజన్. నాకు ఎప్పుడైతే ఆ రీజన్ చాలా కన్విన్సింగ్గా ఉందని అనిపిస్తుందో అప్పుడు అలాంటి పాత్రలు చేయడంలో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న. టెర్రరిస్ట్ టెర్రరిజం ఇప్పుడు టెర్రరిస్ట్ అయినా సరే కూడా వాడికి ఒక రీజన్ ఉంటుంది, అండ్ ఆ రీజన్ చాలా బిలీవబుల్గా ఉండాలనేది ఆర్ చూసే ఆడియన్స్కి కన్విన్సింగ్గా ఉండాలనే ఒక రీజన్ని నేను నమ్ముతాను అనమాట. వెన్ దట్ రీజన్ మేక్స్ సెన్స్ టు మీ, మీరు ఇంకా లో యాంగిల్ అయితే ఏంటి, ఇంక ఏ యాంగిల్ పెట్టినా కూడా ఐ వాంట్ టు బి కన్విన్సింగ్ ఇన్ దాట్. ఫ్రాంక్లీ చెప్పాలంటే మీ జానర్ ఆఫ్ క్యారెక్టర్సే చాలా టఫ్. బికాజ్ రే అరవడం ఈజీ, అక్కడ మనకి ఆ సీన్ దీని సెన్సిబిలిటీస్తో ఇంపాక్ట్ వచ్చేస్తుంది. బట్ యూ హ్యావ్ టు జస్ట్ వేరే ఒక నల్లకోట వేసుకుని యూ హ్యావ్ టు జస్ట్ సే నాకు ఇంతవరకు కేసు నా ఓన్ కేసు హ్యాండిల్ చేయలేదు అనే ఒక నార్మల్ సీన్లో మీరు యూ హ్యావ్ టు బి రెలవెంట్ టు ది ఆడియన్స్. అది చాలా టఫ్ కదా. ఐ థింక్ ద ఇన్స్పిరేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్ యాక్చువల్లీ. అండ్ అవి రావడం వల్ల అంటే అలాంటి వ్యక్తులు నా చుట్టుపక్కల ఉండడం వల్ల కాస్త ఈజీగా అవుతుంది ఆ జాబ్. నేను సో వాళ్ళు అంటే ఇప్పుడు కోర్టు తీసుకుంటే నా ఫ్రెండ్ జయకృష్ణ అని, హీజ్ అ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ హైడ్రా, హైకోర్టులో అడ్వకేట్ అతను. సో వీళ్ళందరిని చూస్తుంటే అంటే నాకే ఇట్ ఫీల్స్ లైక్ నేను వాళ్ళని ఒక స్లో మోషన్లో ఆలోచిస్తుంటాను అనమాట. నేనే లో యాంగిల్లో చూస్తుంటా వాళ్ళని. సో అండ్ ఐ హ్యావ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నాకు ఇట్లా జుడిషియరీ అంటే ఏంటి సో నాకు ఆ ప్రపంచంలో నుంచి వచ్చే ఫ్యాసినేషన్స్ని నేను సినిమాలోకి తీసుకొస్తున్నాను. సో అది ఐ గాట్ లక్కీ టు హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దాట్. అవును, దట్స్ బికాజ్ అంటే యూ హ్యావ్ ఐ థింక్ మీరు డెస్పరేషన్ ఎప్పుడు చూపించలేమి, ఇది కావాలి అది కావాలని చెప్పి వచ్చినవన్నీ హాయిగా చేసుకుంటూ. అంటే నాకు అదే అబండెన్స్ లో ఆలోచించాలని అనిపిస్తుంది. అంటే అబండెన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే దేర్ ఇస్ ఎనఫ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్. అండ్ వాటిని అట్రాక్ట్ చేస్తాను అంతేగాని ఐ డోంట్ వాంట్ టు. మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షనా? అట్రాక్ట్ చేయడం అంటే దాని ఇప్పుడు ఏమైందంటే అది ఒక పెద్ద వోక్ టర్మినాలజీ అయిపోయింది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కానీ ఇవన్నీ. ఇక్కడ నాకేంటంటే ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ దట్. నేను డెఫినెట్లీ ఇట్లాంటి పాత్రలు చేయాలని నేను ఎప్పుడు కోరుకునేవాడిని. అండ్ అది మెల్లగా అటువైపు నన్ను నా యూనివర్స్ నన్ను అటు దారి మళ్ళించిందేమో నేను అనుకుంటున్నాను అంతే. సో బట్ డెఫినెట్లీ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ డెఫినెట్లీ ఐ సీక్, ఇవన్నీ నేను కోరుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ జరుగుతానే అని నమ్ముతున్నాను కూడా. ప్రిటీ అమేజింగ్. అయితే ప్రియదర్శి మీరు మాస్కామ్ స్టూడెంట్, మా బిరాదరి, ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుందండి. అక్కడికి వెళ్తున్నారా మీరు? అక్కడికే వస్తున్నాను. అదే డెఫినెట్లీ నేను ఐ థింక్ దేర్ ఇస్ నో షేమ్ ఇన్ అడ్మిటింగ్ ఇట్. వై షేమ్? అయ్యో అది చాలా గొప్ప ప్రొఫెషన్. డెఫినెట్. అంటే నేను ఏంటంటే కొన్నిసార్లు అంటే ఇన్ అ పాస్ట్ నేను మాస్కామ్ చదువుకున్న రోజుల్లో ఐ థింక్ సత్యప్రకాష్ గారు మా ప్రొఫెసర్, హీ బాట్ us టు సాక్షి టు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లాస్ అనమాట, అంటే అసలు యాక్చువల్లీ రియల్ వరల్డ్లో జర్నలిజం ఎలా ఫంక్షన్ అవుతుంది అని. అండ్ దెన్ ఐ థాట్ ఇక్కడే ఇంటర్న్షిప్ కోసం అని రామరెడ్డి గారి దగ్గరికి అప్పుడు వచ్చి ఐ వాజ్ గోయింగ్ అరౌండ్. సో సత్యప్రకాష్ గారు మా ప్రొఫెసర్ గారు ఈ రోట్ రికమెండేషన్ టు, ఆయన మంచి గంభీర గొంతుతో ప్రియదర్శి అన్నారా? ఆయన పేరు కూడా ప్రియదర్శిని అనమాట. రామ్ తెలుసా మీకు? వారిని నేను కలవలేదు. కలవలేదా? యా యా, అంటే వారి అప్పుడు సాక్షిలో వారిది మన ఒక కాలం వచ్చేది, లవ్ గురు కాలం ఒకటి వచ్చేది, అవి చదువుతుండేవాళ్ళు. అండ్ సో దట్ ఐ రిమెంబర్ డూయింగ్ దాట్. యా నో హి ఇస్ హైలీ క్రియేటివ్, చాలా క్రియేటివ్, ఆయన సూపర్ క్రియేటివ్ మనిషి. యా బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ హార్ట్నింగ్ టు నో మీరు కమ్యూనికేషన్ మాస్ కామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ చదివి దెన్ మీ ప్యాషన్ కోసం మీరు యాక్టింగ్లోకి వచ్చి, సో పెళ్లి చూపుల టైంలో బహుశా మీరు ఊహించుకోలేదేమో ఇంత పెద్ద యాక్టర్ అయిపోతారని. ఊహించుకున్నారా లేకపోతే అనుకోలేదు? అంటే నేను డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్, కానీ ఈ ఇట్లాంటి కథలు వస్తాయి ఇలాంటి అనేది కాస్త నేను నమ్మలేదు. అంటే యూ ఆల్వేస్ వాంట్ టు లైక్ మనల్ని మనం మంచి యాక్టర్గా చూసుకోవాలని అనుకుంటాం. ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్. నేను డెఫినెట్లీ యాక్టర్ అవుతాను, నేను ఇలాంటి యాక్టర్ అవుతాను, నాకు తెలుసు అది. కానీ అంటే మంచి చాలా రెస్పెక్ట్ కమాండ్ చేసే ఇలాంటి ప్రెజెన్స్ మీరు అలా కాపాడుకుంటూ వచ్చారు ఈ మొత్తం జర్నీలో. ఐ హర్డ్, అంటే ఐ డోంట్ నో, మీరు ఎక్కువ యూ డోంట్ వెంచర్ అవుట్ సోషలైజ్ మచ్ బియాండ్ యువర్ రోల్స్ అని. అంటే అది తప్ప నేను అండలే. లేదు అట్లా నేను తప్పు రైట్ అని కాదు. అంటే ఏమో, అంటే నా సర్కిల్ కూడా చాలా చిన్న సర్కిల్ నాది. సో యా, 3-4 ఫ్రెండ్స్, ఇదర్ చందనగర్ లేకపోతే గచ్చిబౌలి, అదే నా ఎక్కువ నేను తిరిగి ప్రాంతాలు అవి. అండ్ సో ఏం చేస్తారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలోనా పడుకుంటానండి. వాళ్ళ రేపు ఫ్రీ టైం ఉంటే ఐ విల్ జస్ట్ స్లీప్ ఆఫ్. యూ వాంట్ టు స్లీప్ బికాజ్ యూ వాంట్ టు రెస్ట్ కదా? యా, ఐ వాంట్ టు రెస్ట్. అంటే గివెన్ కథ 3 నెలలుగా కాస్త షూటింగ్స్, తర్వాత ఎక్కువ షూటింగ్స్ ఉన్నాయి, అలాగే ప్రమోషన్స్ ఉన్నాయి, రిలీజెస్ ఉన్నాయి. సో ఫ్రీ టైం దొరికితే ఇంకా ఇంట్లోనే నేను ఐఎమ్ హోమ్ బౌండ్. ఆర్ లేకపోతే ఐ హ్యావ్ 2 or 3 ఫ్రెండ్స్, ఈశ్వర్ ఆర్ విన్సెంట్ ఆర్ ఈ రాహుల్ గారు. సో ఇలాంటి 4-5 ఫ్రెండ్స్లోనే ఐఎమ్ లైక్. ఏం మాట్లాడుకుంటారు టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్? అంటే ఐ జస్ట్ వండర్, యాక్టర్స్ అందులో మీరు కలిసి ప్రయాణించి కలిసి మీ స్పేస్ని మీరు క్లెయిమ్ చేసుకుంటూ అలా కాన్ఫిడెంట్గా వచ్చారు మీరు గారు, రాహుల్ కానీ. ఆల్ ఆఫ్ దిస్ రవీంద్ర విజయ్, ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ ఏంటంటే we హార్డ్లీ స్పీక్ సినిమా యాక్చువల్లీ. ఐ థింక్ ద రీసెంట్ సినిమా ఆర్ టాక్ అంటే కోర్ట్ గురించి మాట్లాడుకున్నాం, కోర్టులోని కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత వి స్పోక్ అబౌట్ కార్స్, ది ఈవీ రెవల్యూషన్. ఎందుకంటే మీరందరూ ముగ్గురిని చూస్తే అనిపిస్తుంది, మీరు చెప్తున్న పేర్లు అందరూ పార్టింగ్ టైప్ కాదు, పోర్ల గురించి మాట్లాడే టైప్ కాదు. కొంచెం చూస్తే నేను స్టీరియో టైప్ చేస్తున్నా అనుకోకండి, కొంచెం ముగ్గురు కూడా ఒక ఆ మట్టి వాసన తెలిసి లైఫ్లో వచ్చిన వాళ్ళు. సో అందుకని ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ వాళ్ళు అంటే నా ఫెలో యాక్టర్స్, వాళ్ళ ఇన్స్పిరేషన్స్, వాళ్ళ ప్రిన్సిపల్స్ కూడా కొంచెం నా మీద కూడా రబ్ అవుతాయి అనమాట. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఫీడింగ్ ఆన్ ఈచ్ అదర్స్ ఎనర్జీ అండ్ థాట్స్. మా నాగేశ్వరరావు ఏం చెప్పాడంటే, ప్రియదర్శి గారు మొదలుపెట్టినప్పుడు ఆయన పెళ్లి చూపుల టైంలో మామూలుగా ఒక చిన్న సపోర్టింగ్ రోల్లో చిన్న రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మార్కెట్ 2.5 కోట్లు అండి అని చెప్పాడు. అవునా? ఏ నాగేశ్వరరావు గారు? నాకు అర్థం. మా పిఆర్ఓ నాగేశ్వరరావు గారు. ఓ, ఐ హోప్ దట్ ఈస్ ట్రూ. లైక్ నిజమైతే బాగుండు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ తదాస్తు అనేసి ఉంటారు. డెఫినెట్లీ అంటానండి. నేను యాక్చువల్లీ ఇఫ్ ఐ ఫీల్ లైక్ నేను నా రెమ్యూనరేషన్ నేను ఇప్పుడు చేస్తున్న పని కోసం తీసుకోవట్లేదు. నేను పని లేకుండా ఖాళీగా నేను తిరిగిన రోజుల కోసం తీసుకుంటాను నేను ఆ రెమ్యూనరేషన్. అంతే కదా? తగ్గేదేలే డెఫినెట్లీ. అండ్ దాంట్లో ఏ మొహమాటం లేదు నాకు. అండ్ ఇన్ని రోజులు నేను అడిగే డబ్బులు ఖాళీగా ఉన్న రోజుల కోసం, నేను ఇప్పుడు చేస్తున్న పని కోసంగా. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ హ్యావింగ్ ఫన్ విత్ ద ప్రాజెక్ట్స్ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఇప్పుడు ఐఎమ్ మీటింగ్ మోర్ ఎంపవరింగ్ రైటర్స్. సో నాకు ఐఎమ్ మోర్ సర్ప్రైజ్డ్ ఇట్లాంటి రైటర్స్ మన దగ్గర ఉన్నారు తెలుగులో అని. నేను వాళ్ళని డిస్కవర్ చేస్తూ నేను చాలా సర్ప్రైజ్గా ఉన్నాను. అండ్ వాళ్ళ చేయబట్టుకుంటున్నాను వెళ్ళి, అంతే వాళ్ళే నన్ను తీసుకెళ్తారు. కాదు, మీకు ఎప్పుడైనా అనిపించిన మాస్ మసాలా సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కష్టం అండి యాక్చువల్లీ, మనం మాస్ మసాలా టెంప్లెట్ ఇవన్నీ పదాలు వాడుతుంటాం, కానీ నాకు తెలుసు ఆ కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. నేను మంగళవారం ఒక సినిమా చేసినప్పుడు నాకు అర్థమైంది. నాకు ఒక 7-8 days జస్ట్ ఫైట్ సీక్వెన్సే ఉండింది. అదే కొంచెం దెయ్యం టైపు కాస్త ఆ ఫీల్ ఉండేది. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్, ఇట్ ఈస్ అబౌట్ మానసిక రుగ్మతల గురించి మాట్లాడే ఒక సినిమా. కానీ దాంట్లో చేసిన ఒక వారం రోజుల యాక్షన్ సీక్వెన్స్కే నాకు అంటే
ప్రతి బాడీ పార్ట్ వాజ్ షౌటింగ్ ఎట్ మీ, ఎందుకు చేస్తున్నారు ఈ సినిమాలు లైక్. అండ్ సడన్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అబౌట్ ద అదర్ స్టార్ హీరోస్ దట్ వీ టాక్ అబౌట్ జనరలీ. అవును, చాలా కష్టం అండి. చాలా ఎక్స్ట్రాడినరీ, అంటే దానికి ఒక మీటర్లో డైలాగ్ చెప్పాలని అనిపిస్తుంది. అండ్ నాకు ఇన్ని రోజులు ఇన్నేళ్ల పాటు చిరంజీవి గారు కానివ్వండి, లేకపోతే అగ్రతారలు వాళ్ళైనా, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్న ప్రభాస్ అన్న కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఇవన్నీ ఇన్నేళ్లుగా, ఇంత ఎట్లా, హౌ ఇస్ దిస్ ఈవెన్ హ్యూమన్లీ పాసిబుల్ టు డూ దీస్ మెనీ ఫైట్స్ అని నాకు చాలా స్టెప్లు. నేను సారంగపాణి సినిమా కోసం మాకు దినేష్ గారు మా కొరియోగ్రాఫర్, ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్. దాదాపు అలవోకగా ఒక 700-800 సినిమాలు చేసి ఉంటారు ఆయన. ఎలా అంటే వారితో చేస్తుంటే ఆయన హీ వర్క్డ్ విత్ ఎవ్రీ, అంటే మా దగ్గరకు వచ్చే ముందు హీ వాజ్ షూటింగ్ ఫర్ రజనీకాంత్ గారు ఫిలిం అండ్ హీ కేమ్ టు అస్ అనమాట. అండ్ దెన్ గ్రేట్ హంబుల్ కొరియోగ్రాఫర్ మాతో స్టెప్ లేపిస్తున్నారు. నాకు అసలు సరిగ్గా వచ్చేది కాదు, ఒకసారికి అట్లా ఇడితో వస్తలేదు అని ఒక 2 days ప్రాక్టీస్ పెట్టి, అండ్ దెన్ అగైన్ వీ కేమ్ ఇన్ టు ఇట్. అండ్ మళ్ళీ రియాలిటీ గుడి ముందు రోడ్ల మీద డ్యాన్స్ చేస్తుంటే అసలు అబ్బో. అంటే మీరు డాన్స్ వచ్చిందా, ఫస్ట్ నేర్పించారు ఎప్పుడైనా? అంటే నాకు పెద్దగా ప్రవేశం లేదు డ్యాన్స్లో, కానీ ఇదే మామూలుగా అందరూ ఈ పార్టీలో వాటిల్లో డాన్స్, అట్లాంటి డాన్స్ బేసిక్లీ తీన్మార్ డాన్స్. దాన్ని ఇప్పుడు మంచి మూమెంట్లోకి 5, 6, 7 ఇట్లా కన్వర్ట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. బట్ ఐఎమ్ లెర్నింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఏం లేదు, ప్రాక్టీస్, నాకు ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అందరికీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిమెంబర్ దిస్ టైం, నేను ఉన్నదొకటే జిందగీ చేస్తున్నప్పుడు ఆర్ జై లవకుశ చేస్తున్నప్పుడు రామ్ పోతినేని గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళు ఇలా చూస్తే రెడీ అంటారు వాళ్ళు. నేను అది చూస్తే నాకు ఫస్ట్ ఇది ఇలా వస్తుందా అని కాసేపు దాన్ని ఆలోచించుకొని దాన్ని అబ్జర్వ్ చేసుకొని అదంతా ప్రాక్టీస్ చేయడానికి 2 days పడుతుంది అనమాట. అంటే కాలు ఇలా కదిలింది, చెయ్యి ఇలా కదిలింది, ఎక్స్ప్రెషన్ ఇట్లా అయింది. ఎస్ సో ఇదంతా ఏంటంటే డాన్స్ రిక్వైర్స్ మచ్ కాంప్లెక్స్ థాట్ అనమాట. అంటే సాహిత్యము, సంగీతము, మళ్ళీ నృత్యము, ఈ 3 డిపార్ట్మెంట్స్ ని అర్థం చేసుకొని అక్కడ చేసేసరికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఇండస్ట్రీలో మీ రెఫరెన్స్ పాయింట్స్ కానీ మీ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏమైనా ఉందా, వేర్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఆర్ సీనియర్ యాక్టర్స్ హ్యావ్ కాల్డ్ యూ అండ్ టోల్డ్ యూ అరే భలే చేసావు బాయ్? ఐ థింక్ అదే డెఫినెట్లీ ఉన్నారు. యాజ్ రీసెంట్లీ యాజ్ ఇట్ ఈస్ చిరంజీవి గారు డెఫినెట్లీ కోర్ట్ సినిమా చూసి వారు ఏమన్నారు? హీ వాజ్ లైక్ చాలా బాగా చేసావు. ఉంటే నేను ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసా, కానీ నువ్వు ఇప్పుడు ఎంటర్టైన్ చేయకపోయింటేనే బాగుండేది అని అనిపించింది. సో డెఫినెట్లీ ఇట్ ఫెల్ట్ లైక్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. అండ్ ఆయనే కాంటాక్ట్ అయ్యారా? నాని అన్నకి కాంటాక్ట్ అయ్యారు, అందరిని ఒకసారి రమ్మను అని పిలిపించారు అనమాట. దానికంటే ముందు ఒకసారి వారు కాంటాక్ట్ చేసి నన్ను రమ్మన్నారు. సో దట్ వాజ్ ఆల్సో దట్స్ అమేజింగ్ కదా, ఒక మెగాస్టార్ నుంచి ఇంత పెద్ద. దట్ వాస్ దేర్. ఆయన పాటలు చూస్తూ మీరు పెరుగుంటారు, ఆయన రోల్స్ చూసి అసలు. అబ్సల్యూట్లీ. అండ్ హీ సచ్ ఎ కంప్లీట్ యాక్టర్ చిరంజీవి గారు. ఎక్కడ ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఉతికి అంటే ఇట్స్ ఆల్వేస్ ఎ రిఫరెన్స్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు మేము చేస్తున్న వర్క్ కానీ, లేకపోతే ఇప్పుడు మేము చేస్తున్న సినిమాలు కానీ, ఇట్లాంటి థాట్ ప్రాసెస్ కానీ ఒక విధంగా చెప్పాలంటే మనకున్న దర్శకులు కె విశ్వనాథ్ గారు కానివ్వండి, సంగీతం శ్రీనివాసరావు గారు కానివ్వండి, బాలచంద్ర గారు కానివ్వండి, దాసరి నారాయణరావు గారు, దే సమ్వేర్ సమ్ పాయింట్ దే హ్యావ్ డెఫినెట్లీ క్రియేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. దానికి నేను ఒక విధంగా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిహెచ్డి స్టూడెంట్ చాలా రీసెర్చ్ చేసి థీసిస్ రాస్తే ఆ థీసిస్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని కొత్త ఆలోచన చేస్తుంటాం కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేనేం పెద్దగా పొడి చేసి నేనేదో కొత్తగా డిస్రప్టివ్ వర్క్ ఏం చేయట్లేదని అనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ ఫీడింగ్ ఆన్ వాట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ది సొసైటీ, వాట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ దిస్ సినిమా. అంటే నాకంటే గొప్ప థియరిస్టులు, థింకర్స్ మన పూర్వీకులని నేను నమ్ముతాను. వాళ్ళు చేసిన వర్క్ మీద నేను చాలా ఆధారపడి నేను ఇప్పుడు చేస్తున్నాను నా ఫీలింగ్. బట్ ద హెల్దీ ట్రెండ్ ఏంటంటే దీనికి ఒక స్పేస్ అండ్ స్కోప్ ఉందని చెప్పి ద లాస్ట్ వాట్ ఎవర్ 12-15 years ఆఫ్ యువర్ జర్నీ అది ప్రూవ్ చేసేసింది. ఇలాంటి సినిమాకి వేరే ఎక్కువ హిస్టరికల్ అవ్వక్కర్లేదు, ఎక్కువ ఇవన్నీ లేకుండా కూడా ఈ జానర్ సినిమాకి చక్కటి ఆదరణ వస్తుంది. ఎంత హార్టనింగ్గా ఉంటుంది ఒక జాతిరత్నాలు ఇప్పుడు చూస్తే కూడా.
ఆ జోక్స్ ఏంటి, అమెజాన్ అదే నవీన్ డైలాగ్స్ కూడా కొన్ని, యా ఆఫ్ కోర్స్. అండ్ యువర్ డైలాగ్స్ అండ్ రాహుల్స్ డైలాగ్స్ అన్నీ అసలు ఒక రేంజ్లో. థ్యాంక్ యూ. సో బట్ మీరు రైటర్ అయ్యండి ప్రియదర్శి, నెక్స్ట్ మీరు కూడా రైటర్ కాబట్టి, మీరు మీ ఆవిడ రైటరు, మీ ఇంట్లో అందరూ రైటర్స్, మీ నాన్నగారు ప్రొఫెసరు, ఎవ్రీబడి ఈజ్ సో హైలీ ఎడ్యుకేటెడ్. వాట్ కైండ్ ఆఫ్ సినిమా మీరు చెప్దాం అనుకుంటున్నారు గోయింగ్ ఫార్వర్డ్? మీకు ఏమన్నా ఉందా ఇలాంటి సినిమా చేయాలి ఒకటి, ఐ వాంట్ టు డ్రైవ్ దిస్ మెసేజ్? అసలు మెసేజ్ని ఉద్దేశంగా పెట్టుకుని నేను ఎప్పుడు డోంట్ యాక్చువల్లీ లుక్అవుట్ ఫర్ ఫిల్మ్స్ లైక్ దాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బలగం నాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే ఇట్ ఫెల్ట్ లైక్ మై ఓన్ స్టోరీ. బలగం ఎందుకు అంటే అలాంటి సందర్భాలు నా కుటుంబంలో, నా ఇంట్లో జరిగిన చాలా సందర్భాలు ఆ సినిమాలో ఉన్నాయి. నేను వాటిని రిప్రజెంట్ చేద్దామని అనిపించింది. అండ్ తెలంగాణ కల్చర్ని దీంట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఒక చాలా గొప్ప, అది నాకు మలేషియం కానీ బలం కానీ నాకు సినిమాలే కాదు, అది ఒక 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 కల్చరల్ ప్రాజెక్ట్ దే ఆర్ ఫర్ మీ. అండ్ ఒక నటుడుగా దాని నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు, చాలా డిస్కవర్ చేయొచ్చు అని అనిపించి నేను ఆ సినిమాలు చేశాను. మెసేజ్ కేవలం యాజ్ అ బై ప్రోడక్ట్ వచ్చిందని నేను నమ్ముతాను. అండ్ నాకు ఐ రిమెంబర్ దిస్ వన్ కొటేషన్ ఫ్రమ్ నరసింహరావు గారు, ద గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ఇండియన్ సినిమా, దట్ సినిమాలు సమాజాన్ని మార్చవు. We can't change cinema, I mean change society by cinema. We can only ask them, like ప్రేరేపించవచ్చు వాళ్ళని, అంటే ట్యూన్ చేయొచ్చు, కొంచెం థాట్స్ని ఆలోచించి చేయొచ్చు, కానీ దానివల్లే సమాజం మారుతుందని నేను నమ్మను. అండ్ ఐ డెఫినెట్లీ డోంట్ డూ ఫిల్మ్స్. అంటే నా దగ్గర చాలా కథలు వస్తాయి సార్, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథ అంటారు, అక్కడే నాకు ఇట్లా తుస్సు ఉంటుంది, ఇది వర్కౌట్ అయ్యేది కాదని. సో ఐ డోంట్ లుక్ అవుట్ ఫర్ మెసేజెస్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ ఫీల్ హ్యూమన్ డ్రామా ఈజ్ మై ఫేవరెట్ ఏరియా ఆఫ్ వర్క్. అంటే ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఒక లైక్ ఫిల్మ్స్లో వాట్ డూ యూ మీన్ బై హ్యూమన్ డ్రామా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ మామ్ అనే సినిమా వచ్చింది, అది హ్యూమన్ డ్రామా? యా, నేను చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అడాలసెన్స్ రీసెంట్గా వచ్చిన Adolescence, దాని మీద చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. అది నాకు ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఏరియా ఆఫ్ వర్క్. అండ్ నాకు ఐఎమ్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ ద న్యూ ఏజ్ టీనేజర్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. మా అపార్ట్మెంట్స్లో అక్కడిక్కడ చూస్తుంటాను, వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు చేసే దేర్ డేటింగ్ కల్చర్, దేర్ ఐడియా ఆఫ్ రిలేషన్షిప్స్, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. మేబీ దాన్ని ఏమైనా రిప్రజెంట్ చేస్తే దాని గురించి ఏమైనా కథలు చెప్పొచ్చా అనేది. అంటే రిలేషన్షిప్స్ని ఇప్పుడు మనం యాప్లో చూస్తున్నాం, అది నాకు చాలా వావ్, ఇదేదో ఇంట్రెస్టింగ్ స్పేస్లో ఉంది అనిపించింది. సో ద హోల్ న్యూ డేటింగ్ అండ్ రిలేషన్షిప్ ఐడియాస్, ది ఐడియా ఆఫ్ అంటే ద న్యూ ఏజ్ ఐడెంటిటీ, ద గ్లోబల్ సిటిజన్స్ వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు, ఈ కాన్సెప్ట్స్ నన్ను కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మన నెక్స్ట్ జనరేషన్, అంటే మీ నెక్స్ట్ జనరేషన్, మీరే నెక్స్ట్ జనరేషన్, మీ నెక్స్ట్ జనరేషన్ అయితే మరీ టూ మచ్, వాళ్ళని నేను అందుకోలేకపోతున్నా అనిపిస్తుంది. సో వాళ్ళని కాస్త అంటే అసలు అర్థం కావట్లేదు, హ్యూమన్ రిలేషన్షిప్స్కే ఇది మారిపోయింది. యా సో వాటిని ఇఫ్ ఐ కెన్ వాంట్ ఎక్స్ప్లోర్, ఎవరైనా కథ రాస్తే చూద్దాం. మీరు జస్ట్ లాస్ట్ 5-10 yearsలో చూడండి, ఎంతమంది ఇంటికి మీరు భోజనానికి వెళ్ళారు? అంటే మనం ఇదివరకు ఉండేది కదా, ఫ్రైడే నైట్ మన ఇంటికి డిన్నర్కి వచ్చేయండి, గెట్ టుగెదర్స్ వెన్ యు ఆర్ గ్రోయింగ్ అప్ ప్రాబ్లీ. ఇప్పుడు ఉందా అసలు? ఆ కల్చరే లేదు. అంటే అదే అగైన్, అంటే తగ్గిందేమో డెఫినెట్లీ, బట్ నాకు కూడా వీఆర్ డూయింగ్ మోర్. అంటే ఇప్పుడు ఏమైందంటే దెర్ వాజ్ ఆల్సో దట్ ఫేజ్, అంటే 5 ఏళ్ల కిందట ఎక్కువ టు సోషలైజ్ అవుట్ సైడ్ మేబీ, బట్ ఇట్ ఆల్ కేమ్ ఇన్ టు 4 walls, లైక్ విత్ ఇన్ అవర్ ఓన్ హోమ్. మేబీ కోవిడ్ తర్వాత కూడా కొంచెం కోవిడ్ ఆల్సో చేంజ్డ్ అ లాట్. కోవిడ్ తర్వాత నేను ఎక్కువ ఇంటికి అలవాటు పడ్డానేమో అనిపిస్తుంది నాకు, బికాస్ హోమ్ బికేమ్ అ శాంక్చురీ ఫర్ అవర్ సెల్స్. సో అదొకటి. బట్ యా, మీరు అన్నది, సో ఈ ట్రాన్సిషనింగ్ రిలేషన్షిప్స్, ఈ ట్రాన్సిషనింగ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వీటి మీద కథలు ఎప్పుడు బాగానే అనిపిస్తుంది నాకు. అంటే సేవ్ ద టైగర్స్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఎక్స్ప్లోరింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్. సో ఇవన్నీ ఏమన్నా చూద్దాం, ఎవరైనా కథలు అట్లా రాస్తే. అట్లా రాయాలి, కానీ అప్పుడే మీరు ఇంకా కొన్ని ఇలా మాస్ డాన్సులు, కొంచెం కామెడీలు, డెఫినెట్లీ అది హాయిగా నవ్వుకుంటే భలే ఉంటుంది. యా దిస్ ఇస్ వాట్ సారంగపాణి ఈజ్ అబౌట్. ఇట్ ఈస్ అబౌట్ ఈ జాతకాల గురించి. ఇప్పుడు ఎందుకంటే సార్ నాకు చెప్తుండేవాళ్ళు అనమాట, అంటే he tells me of this thing about when our defense minister went to buy Rafale, and Rafale లాంటి ఒక అల్ట్రా మెషినరీని బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి తీసుకొస్తారు ఇండియాకి. సో దాట్ ఈస్ మై స్టోరీ మ్యాన్, యూనో how no matter how modern we are with the technology, but it's all about ISRO కూడా కొబ్బరికాయ కొట్టి పంపించి స్పేస్లోకి పంపిస్తారు. సో that is our story is about. So
నో మ్యాటర్ మనం ఎంత అడ్వాన్స్ సివిలైజేషన్లో ఉన్నా కూడా, అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ రిఫార్మ్స్ చేస్తున్నా కూడా, హౌ ఆర్ బిలీఫ్ సిస్టమ్ కమ్స్ ఇన్ టు ప్లేస్ అనేది, ఇది ఇది కాంప్లెక్స్ ఐడియా. బట్ దాన్ని అంతటిని ఒక కథలోకి విత్ హ్యూమర్ అండ్ వితౌట్ హర్టింగ్ ఎనీబడి తీసుకురావడం ఇట్స్ ఛాలెంజ్. ఎస్ దట్స్ ద పాయింట్. ఏం తింటారు ప్రియదర్శి మీరు ఇష్టంగా తినే వస్తువులు ఏంటి? ఇష్టంగా అంటే అన్నం, పప్పుచారు, చల్లచారు అలాగేనా? అంటే బికాజ్ యువర్ తెలంగాణ బాయ్ క్లియర్లీ. అంటే అసలు నేను బేసికలీ ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచించాను, కానీ ఆకలేసినప్పుడు ఏం తినాలని ఏమన్నా ఉంటే దగ్గరగా ఐ వుడ్ ప్రిఫర్, అంటే క్విక్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు గో అబౌట్ సంథింగ్, మేబీ లైక్ ఇప్పుడు లైక్ సాంబార్ రైస్ లాంటిది ఒకటి ఏదైనా లైక్ క్విక్లీ ఆర్ లేకపోతే కర్డ్ రైస్ దాంతో సంథింగ్. ఓ అన్ని సాంబార్ రైస్, కర్డ్ రైస్ అంటే ఏంటి టకీటా, ఇంకేదో లేకపోతే బొరిటో ఇలాంటివన్నీ కాకుండా అది కూడా డిపెండ్స్. ఒక్కోసారి నాకు క్విక్లీ అంటే ఎక్కువ ఆకలి లేదు, తక్కువ ఆకలి ఉందంటే ఐ ఆర్డర్ సమ్ బర్గర్ ఆర్ శాండ్విచ్ ఆర్ అట్లాంటిది. బట్ కాస్త బాగా తినాలి అంటే ఐ విల్, ఇవాళ రేపు ద న్యూ ట్రెండ్ ఆఫ్ హ్యావింగ్ మీల్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్, అది వెళ్ళి భోజనం చేస్తాను, లేకపోతే ఇంట్లో మంచి భోజనం దొరుకుతుంది నాకు. అంటే హెల్త్ ఫ్రీక్ కాదైతే మీరు? అంటే కాన్షియస్ నాట్ అ ఫ్రీక్, అంటే నేను జాగ్రత్త వహిస్తాను అనమాట. అంటే లావ్ అవ్వకూడదు, బికాజ్ నా ఆక్యుపేషనల్ డిమాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, సో దానికి తగ్గట్టు నన్ను నేను మార్చుకున్నా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఐఎమ్ ఈటింగ్, ఐ వాచ్ వాట్ ఐ ఈట్, ఐ కౌంట్ మై క్యాలరీస్, అది డెఫినెట్లీ వండర్ఫుల్. అయితే సారంగపాణి జాతకం ఇంకా పోస్ట్పోన్ అవ్వకూడదని చెప్పి నేను ఇంకా కాదు, లేదు, డెఫినెట్లీ ఇది ఏప్రిల్ 25వ తారీఖు ఖచ్చితంగా. ఒక పాట పాడొచ్చు కదా మా కోసం? అందుకని వేడి నీళ్ళు తెచ్చుకున్నాను, మీరు అడుగుతారేమో అని, కానీ ఇంకా గొంతు సరిగ్గా లేదు. మేబీ నెక్స్ట్ టైం కల్లా నేను ప్రిపేర్ అవుతానేమో. అంతేనా? అంటే ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక మంచి విషయం ఏంటంటే, మీరు 2010లో ఇంటర్న్షిప్ కోసం సాక్షి ఛానల్కి వచ్చారు అని చెప్పడం ద్వారా మీరు ఎంత చిన్న పిల్లవాడో ప్రపంచానికి మనం చెప్పాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైపోయింది కదా? ఆఫ్ కోర్స్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కొత్త బట్టలు కొనుక్కోండి. దట్స్ వెరీ చాలా మంచి. ఐ థింక్ నేను ఒకేసారి ఏడాది సరిపడా ఒకేసారి 1 monthలో ఎప్పుడో కొనేస్తాను, వాటినే రీయూజ్ చేస్తాను. ఒక 2 years అయింది కొని, ఐ జస్ట్ కీప్ రీయూజింగ్ ఆల్ ఆఫ్ మై క్లోత్స్. అవును, ఎక్కువ కొనరా? లేదు, అంటే ఏడాదికి ఒకసారి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అశ్వంత్ ఇంకా ప్రతిభ అని. ఫుడ్ రూల్డ్ అవుట్, పబ్ రూల్డ్ అవుట్, ఫుడ్ రూల్డ్ అవుట్, పబ్ రూల్డ్ అవుట్, బట్టలు కూడా రూల్డ్ అవుట్. లేదు అంటే అట్లనేం లేదు, అసి వస్తుంటాయి అట్లే బట్టలు. డెఫినెట్లీ ఆన్లైన్లో ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు ఒకేసారి కొనేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే విల్ హెల్ప్ మీ షాప్ విత్ మీ. సో ఒకసారి కొనేసుకొని ఈ మధ్యలో కొత్తగా కుట్టించుకుంటున్నాను బట్టలు. సో దట్ ఈస్ ఆల్సో, అంటే చిన్నప్పుడు కుట్టించుకునే మా నాన్న కుట్టించాను. అవును, ఎంత బాగుండేదండి అసలు. సో ఇవన్నీ ఇట్లా కుట్టించుకున్నాను అనమాట సపరేట్గా. నౌ ఇట్ ఈస్ లైక్, సో ఇట్ ఫీల్స్ కొంచెం కుట్టించుకోవడం ఇస్ అమేజింగ్ పండక్కి. సో కొన్ని ప్రమోషన్ బట్టలు అన్నీ ఉంటాయి అనమాట, జిగేల్ అని. ఇది బలగం అప్పుడు కొనుక్కున్నాం, మళ్ళీ ఇప్పుడు రీయూస్ చేస్తున్నాను. సో సూపర్. మీరు మీలాగే ఉండండి, అప్పుడు అందరూ దే really start appreciating this, the simplicity and the joy of these things. Thank you so much, Priyanshi. Thank you, madam. Thank you so much. అమ్మ మేడం అనకండి మరి. నేను మీరు జాయిన్ అయ్యారు 2010లో అంటే నేను అప్పుడేదో అంటే అంత పెద్దని కూడా కాదు. లేదు, I always saw you as this lady boss who's like ruling the newsroom, so creating this. ఇట్లాంటి ఒక కథ రాద్దామా? నేను యాక్చువల్లీ నేను న్యూస్ రూమ్ అని ఒక కథ రాసా కొన్ని రోజుల క్రితం. Then why don't we pitch on it? We should collaborate on it. We'll collab on this. ఎందుకు అంటే న్యూస్ రూమ్ ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ఈజ్ వెరీ ఓమ్ని ప్రెజెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే ఇంతకుముందు మనకి అంటే ఇమాజిన్ ద ట్రాన్సిషన్ ఆఫ్, నాకు ఇది నేను మొన్న రామంతపూర్ డీడీకి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. మెమరీ హై వో. సో సుమ్నస్పతి గారు హీస్ ఆర్ రేడియో గురు అనమాట. ఐ నో హిమ్ వెరీ వెల్. సో మేము వారికి ఒక రేడియో డ్రామా చేసాం యాజ్ అ స్టూడెంట్స్. నాకు అనిపించింది ట్రాన్సిషన్ అంటే ఇప్పుడు పాటలు వినడం పోయింది, పాటలు చూస్తున్నాం మనం. ఇప్పుడు కొత్త పాట రిలీజ్ అవుతాయి, మనం పాట చూస్తున్నాం, మనం పాట వినట్లేదు. సంగీతాన్ని వినడం చాలా తక్కువ అయిపోయింది, అంటే సంగీతాన్ని చూడడం అలవాటు అయిపోయింది. అవర్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ విజువల్ రైట్ నౌ. ఏదైనా సరే విజువల్ ఉంటేనే నమ్ముతున్నాం మనం. అవును. అండ్ వీఆర్ ఇన్ అ సిటీ ఆఫ్ విచ్ ఇస్ హైయెస్ట్ సర్వైలెన్స్ సిటీ కూడా మందే అనమాట, అంటే ఇన్ ద వరల్డ్, బై ద వే, వన్ అమాంగ్ ద వరల్డ్.
So everything is visual right now. So imagine what news is doing to us, and how I want to. నేను మాస్కో చదువుకున్నప్పటి నుంచి చేస్తున్నా ఎప్పుడైనా దిస్ ఇలాంటి ఒక డ్రామా చేయాలని. ఐ హోప్ సంబడి ఈజ్ లైక్ యూ షుడ్ బీ దట్ యూ షుడ్ రైట్ దట్. నేను యాక్చువల్లీ నాకు ఇక్కడ జరిగేవన్నీ మామూలుగా తెలుసు కాబట్టి హ్యావింగ్ బీన్ హియర్ రాశాను కూడా ఒక వర్షన్ రాశాను. దాని కోర్స్ ప్లాట్ తీసుకుని దాని ఇంటర్ప్రిటేషన్స్ ఎలా మారుతాయో. Right. But I saw People Live, of course, I watched. Yeah, It you was should watch amazing. this when they were watching, when the world is watching us అనేదో ఒక డాక్యుమెంటరీ ఉంది on Ravish Kumar. You should watch that. Yeah, It's on చూసాను. movie. Yeah. It's like fantastic. Yeah. I think we should do something like that అనిపిస్తుంది. Yeah, తప్పకుండా అక్కడే అందులో అదే క్యారెక్టర్లో నేను ఒక స్టఫ్ బాస్గా అండ్ ఒక ఆనెస్ట్ అండ్ సిన్సియర్ హ్యూమరస్ జర్నలిస్ట్గా మీరు Why not? ఇది బాగుంది కదా. Yeah. Definitely. Super. We should do that. Yeah. దట్స్ అమేజింగ్. సో ఐ థింక్ లెట్స్ Thank you. Wanted to say thank you so much for the interviews with Ramu sir. I think. అవునా. Yeah, thank you. It is somewhere it sparked a lot in me, and that is what I'm saying. If our ante nenu emantunna ante beyond all that glam and everything, you sat down with a human being and extracted as much as that. నన్ను చాలా తిట్టారు చాలా మంది దానికోసం, అది వేరే సంగతి. అదే కదా పాయింట్. తిట్టకపోతే ఎలా అవుతుంది అది? అంటే మీరు ఇలా అన్నారా అలా అన్నారా అని చెప్పి. బట్ థ్యాంక్ యూ సో మచ్. తిట్టాలి అఫ్ కోర్స్. వేర్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ దెర్ ఇస్ నో ఎవల్యూషన్, అంతే కదా. ఆ నోట్లో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ టేక్ దట్ హోమ్ టుడే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ రాకింగ్ ప్రియదర్శి. థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్ యూ. అండ్ ఈసారి మనం ఇలాగే నెక్స్ట్ సినిమాకి సారంగపాణి జాతకం ఇన్ఫాక్ట్ అయ్యాక ఒక రివ్యూ వేసుకోవాలి. చాయ్ కొట్టుకుంటూ. చాయ్ తాగుతారు కదా. ఆఫ్ కోర్స్. అమ్మయ్య, ఒక మంచి హైదరాబాద్ కెఫేకి వెళ్ళి ఒక చాయ్ తాగి అసలు మాట్లాడుకుందాం ఏంటి సారంగపాణి జాతకం. ఇక్కడ దగ్గరలోనే కెఫే 555 ఉంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్దాం చలో. ఏక్ చాయ్ ఏక్ ఎంటీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.